హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎప్పుడు ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తామండి? ఇడ్లీ అని, దోశ అని, ఉప్మా అని బోర్ కొట్టట్లే. అందుకే మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్ పరంగా కానీ ఈజీగా చేసుకునే విధంగా, టైం సేవ్ అయ్యే విధంగా ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ని ఎలా చేసుకోవాలో క్లియర్గా అయితే చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్ తీసుకోవాలి. అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ ఒక టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒకటి పచ్చిమిర్చి, అందులోనే పసుపు అనేది చాలా లైట్గా వేసుకోవాలి. వేసుకున్నామా లేదా అన్నట్టుగా వేసుకోవాలి. అందులోనే మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు అండ్ ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. బటర్ యూస్ చేస్తాం కదా, బటర్ అనేది కొద్దిగా సాల్ట్గా వస్తుంది టేస్ట్, కాబట్టి తక్కువే వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో విషయానికి వస్తే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ ఇందులో మీకు నచ్చితే కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అంతా కలుపుకున్న తర్వాత నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఆ 4 బ్రెడ్ స్లైసెస్కి ఈవెన్గా బటర్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. బటర్ అనేది మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 4 బ్రెడ్ స్లైసెస్కి బటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, బ్రెడ్ పైన ఈవెన్గా పెట్టేసుకోండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిక్చర్ని 2 బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టుకోండి. ఇక ఈ బ్రెడ్ శాండ్విచ్ విషయానికి వస్తే ఇప్పుడు నేను ఈ చూపించే ప్రాసెస్ వచ్చేసి పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ఈవినింగ్ టైంలో స్నాక్ పరంగా పెట్టొచ్చు, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా చేసి పెట్టొచ్చు. టైం కూడా చాలా తక్కువే పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానిపైనే చీజ్ పెట్టుకోండి. చీజ్ పెట్టుకొని దానిపైన బ్రెడ్ అనేది పెట్టుకొని ఆ సెకండ్ సైడ్ కూడా బటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇక పిల్లల విషయానికి వస్తే చాలా ఇష్టంగా తింటారండి, టేస్ట్ బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లోవే. ఇలా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు, స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా బ్రెడ్తో చేసి పెట్టుకునే విధంగా చేసి పెట్టొచ్చు. ఎప్పుడైనా పిల్లలకి కూడా తినాలి అనిపించినప్పుడు వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉంటుంది. ఇలా సెకండ్ సైడ్ కూడా బటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అనేది పెట్టుకోండి. అండ్ ఇక లో ఫ్లేమ్లో మాత్రమే బ్రెడ్స్ అనేది కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆర్ హై ఫ్లేమ్లో పెట్టడం ద్వారా బ్రెడ్ అనేది మాడిపోతుంది, లోపల మిక్చర్ కూడా ఉడకదు. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 సైడ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ప్లేట్లోకి పెట్టి మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టొచ్చు, లేదంటే ఇలా అయినా తినొచ్చండి. పిల్లలు ఏ రకంగా అయితే ఇష్టపడి తింటారో ఆ రకంగా మనం నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టొచ్చు, లేదంటే అలా అయినా తినొచ్చు. సింపుల్గా టైం సేవ్ అయ్యే విధంగా, ఎవరైనా చేసుకునే విధంగా, పిల్లలు కూడా ఈజీగా చేసుకునే విధంగా బ్రెడ్ శాండ్విచ్ని ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే క్లియర్గా చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బ్రెడ్కి సంబంధించిన డిషెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.